బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 19న బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కృష్ణా గోదావరి జలాలపై కేసీఆర్ చర్చించనున్నారు. తెలంగాణకు నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యాలతో పాటు పార్టీ బలోపేతం, భవిష్యత్ పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇక కేసీఆర్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బీఆర్ఎస్ భవన్కి చాలా రోజుల తర్వాత కేసీఆర్ రాబోతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దానికి సంబంధించి కూడా నిర్లక్ష్య వైఖరికి సంబంధించి ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం. ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించి? ఒకవైపు తెలంగాణలో పెద్ద ఎత్తున సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్న వేళ ఈ నెల 17తో సర్పంచ్ ఎలక్షన్స్ ముగినే ఉన్నాయి. సో ముగిసిన తర్వాత 19న 2 గంటలకి కేసీఆర్ తెలంగాణ భవన్ లో, బీఆర్ఎస్ భవన్ లో పెద్ద ఎత్తున విస్తృత స్థాయి మీటింగ్ పెట్టబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మొత్తం పార్టీ క్యాడర్ అంతా కూడా విస్తృత స్థాయి మీటింగ్ అయితే పెట్టబోతున్నారు. సో మొత్తం తెలంగాణకు సంబంధించిన క్యాడర్ తో ముఖ్య నేతలంతా కూడా భవన్ కి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఎలక్షన్స్ గురించి, అలాగే ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ కృష్ణా గోదావరి జలాల విషయంలో ఈ ప్రభుత్వం వైఖరిస్తున్న తీరు, ఏదైతే గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, గత 10 సంవత్సరాల్లో మేము చేసినటువంటి వాటర్ కి సంబంధించిన మొత్తం, అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని టీఎంసీలు వెళ్ళాలి, తెలంగాణకి ఎన్ని టీఎంసీ వెళ్ళాలి అనే విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా మేము చేపట్టాం. 10 సంవత్సరాలు రైతులంతా కూడా సస్యశ్యామలంగా మొత్తం భూమి అంతా కూడా, వాటర్ అంతా కూడా వచ్చినాయి. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ఈ పాలమూరు రంగారెడ్డి సంబంధించి ఎత్తిపోతల పథకంలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 91 టీఎంసీ ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం 45 టీఎంసీలే ఇచ్చింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డిని అటు కేంద్రానికి సంబంధించి కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా రేపు ఈ పర్యటనకు సంబంధించి ఏదైతే తెలంగాణ భవన్కి వస్తున్నారో, ముఖ్యంగా కృష్ణా గోదావరి నీళ్ళ గురించి అటు కేంద్రంకు అత్యంత సన్నిహితంగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో ఈ నేపథ్యంలోని కేంద్ర ఒత్తిడితో కూడా ఇక తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. సో అన్యాయం జరుగుతున్నా కానీ మంత్రులు కానీ, సో రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ గురించి పట్టించుకోవట్లేదంటూ కూడా రేపు విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ భవన్ కు రానున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు, సో అలాగే కృష్ణా గోదావరి ఇంకా పార్టీ క్యాడర్ గురించి ఈ మధ్య కాలంలో ఏదైతే కవిత విమర్శలు కావచ్చు, మొత్తం కూడా చర్చించే అవకాశం ఉంది. అటు హరీష్ రావును టార్గెట్ చేయడం కావచ్చు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం కావచ్చు, కేటీఆర్ ను టార్గెట్ చేయడం కావచ్చు. దీనిపైన మరి కేసీఆర్ ఏం చెప్తారు, ఏంటి కవిత వ్యాఖ్యల పైన ఎలా మాట్లాడతారు, సో మొత్తం కూడా పార్టీ క్యాడర్ గురించి, అలాగే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ చేస్తున్న పనితీరు కావచ్చు, తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం మీద రేపు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల గురించి, ఎందుకంటే తెలంగాణ సస్యశ్యామంగా ఉండాలంటే కృష్ణా గోదావరి జలాలే ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుపుతారు అనేది రాజకీయ వర్గాల్లో, అటు బీఆర్ఎస్ భవన్ లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. మరి కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఒక పాయింట్స్ లోకి వెళ్తే, ఈ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ లో, సో దీనికి సంబంధించి కూడా ఎలక్షన్స్ జరిగిన తర్వాత మొత్తం 17 తారీఖు మనకి మొత్తం ఎన్నికలు అయిపోతాయి. 17 సాయంత్రం టోటల్ గా ఎంతమంది కాంగ్రెస్ సర్పంచులు గెలిచారు, ఎంతమంది బీఆర్ఎస్ సర్పంచులు గెలిచారు, ఎంతమంది బీజేపీ సర్పంచులు గెలిచారు, దాన్ని తీసుకున్న తర్వాత మరి కేసీఆర్ ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీ బాధ్యతలు ఈ 2 సంవత్సరాలు పార్టీ బాధ్యతలన్నీ కూడా కేటీఆర్, హరీష్ రావు పైనే వదిలేశారు. సో ఈ 2 సంవత్సరాల్లో మరి వీళ్ళు నిర్వర్తించినటువంటి బాధ్యతలు కావచ్చు, అటు జూబ్లీహిల్స్ ఓటమి కావచ్చు, కంటోన్మెంట్ ఓటమి కావచ్చు, సో మరి ఇవన్నిటి మీద, దాంతో పాటు కృష్ణా జలాల మీద కూడా ఆయన మొత్తం విస్తృత స్థాయి క్యాడర్ తో పాటు అసలు ఎలాంటి సూచనలు చేస్తారనేది పెద్ద చర్చనీయాంశమైన. ఇక నుంచి రెగ్యులర్గా బీఆర్ఎస్ భవన్కి
కేసీఆర్ వస్తారనేటువంటి మాట కూడా కొన్ని సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక నుంచి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటంలో భాగంగా నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయనేటువంటి మాట, సమావేశాలు కూడా ఇలా నిర్వహిస్తారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి సతీష్? డెఫినెట్ గా ఇది ఇప్పటి మాట కాదు. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు, ఇక ప్రజల్లోకి వెళ్లాల్సిందే అని చెప్పేసి కూడా అప్పటి జూబ్లీహిల్స్ ఓటమి తర్వాతే దీన్ని తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో ముఖ్యంగా కేటీఆర్ కనవచ్చినటువంటి తీరు కావచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఒక స్టేజ్ లో మాట్లాడుతుంటే, స్టేజ్ మీద ఉన్నప్పుడు వెనుక ఎవరైతే క్యాడర్ ఉంటారో ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ క్యాబినెట్ కు సంబంధించి కావచ్చు, ఎవరైనా గతంలో ఆయన ఉద్యమ టైంలో కావచ్చు, 10 ఏళ్ల కింద కావచ్చు, ఆ సంభాషణను దానికి సంబంధించిన సిచ్యువేషన్ ని తీసుకొని వాళ్ళను ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళను అంటే వాళ్ళు ఆ టైంలో ఉన్నారు, నేను ఇలా చేశాను, ఆయన అలా చేశాడు అంటూ కూడా కలుపుకుపోయే ధోరణి ఉండేది. కానీ కేటీఆర్ మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా అంటే పెద్దవాళ్ళని కానీ క్యాడర్ ను కలుపుకొని పోయిన దాఖలాలు లేవన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గుర్తించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇకపై కేసీఆర్ డైరెక్ట్ గా ప్రజల్లోకి మమేక అవుతాడు, ప్రజలతోటి ఇంటరాక్ట్ అవుతాడు, ఏదున్నా కేసీఆర్ మాట్లాడతారు అనేది కూడా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు అలాగే కేసీఆర్ ముగ్గురు కలిసి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఇంకా సమయం ఉంది. ఈ సమయాన్ని మొత్తంగా యూటిలైజ్ చేసుకొని బీఆర్ఎస్ మరి వచ్చే ఎలక్షన్స్ లో ముఖ్యంగా 100 సీట్ల పైనే తెచ్చుకుంటామంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయంతో బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఉత్సాహంగా ఉన్నాయి. డిసెంబర్ 19న బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం అయితే జరగబోతోంది. తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కృష్ణా గోదావరి జలాలపై కేసీఆర్ అయితే చర్చించేటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణకు నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యంపై కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఇక ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యాలతో పాటు పార్టీ బలోపేతం అలాగే భవిష్యత్ పోరాటాలపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్.